టైటిల్ అయితే దెయ్యం ఇవన్నీ ఉన్నాయి. సినిమాలో దెయ్యం ఉందా, దెయ్యం ఉందని మేము అనుకోవాలా? అంటే కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇన్స్పైర్ అయిపోయి అలా మనం సినిమాలు తీయాలనేసి కొన్ని టచ్ చేస్తుంటాం. మన బలం మనం ఏంటో పక్కన పెట్టి అవతల వాళ్ళని చూసి చేయాలనుకుంటాం. అంటే ఎవరు అతిథులు కాదు, అందరూ చేస్తుంటారు. ఈడో రకం ఆడో రకంతో రేట్ పెంచేశారా? నేను సినిమా ప్యాషనేట్. నేను నాకు ఎప్పుడు నాకు ఇంత ఇస్తే చేస్తాను, అంత ఇస్తే చేస్తానన్న పద్ధతిలో నేను ఎప్పుడు మాట్లాడను. సో రష్ చూసేటప్పుడు కూడా అలాగే చూస్తాను. నా సినిమా నాకు గొప్పగా పీకేసానని చూడను. నా సినిమా ఇది ఎలా ఉంది. ఎప్పుడు మిడ్ రేంజ్ సినిమాలే ఎక్కువ చేయడానికి రీజన్ ఏంటి అంటే పెద్ద సినిమాలు మీరు చేయలేదా, అవకాశాలు రాలేదా? చిరంజీవి గారు కూడా కామెడీ సినిమాలు చేశారు. సో అట్లాంటి హీరోతో నేను ఎప్పుడు చేయలేదు. చేయాలని ప్రయత్నం కూడా నేను ఎప్పుడు చేయలేదు. నాకు వచ్చిన హీరోలు, నాకున్న హీరోలని వాళ్ళనే చిరంజీవి, బాలకృష్ణ లాగా ఫీల్ అయిపోయి. బివిఎస్ రవి అండ్ కొరటాల శివ గారిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది మీరే. సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారండి అంటే వెళ్ళి చూస్తే వీళ్ళిద్దరు మత్స రవి, బివిఎస్ రవి అండ్ శివ కొరటాల. ఇప్పుడు నేను చెప్పడం కాదు కానీ నాకు అప్పుడే రవి టూ ఎమోషనల్గా ఉండేవాడు. శివ మెచ్యూర్డ్గా ఉండేవాడు. తను డైరెక్టర్ అయినట్టు గొడవపడేస్తుంటాడు. లేదు ఇంతే, అసలు అలా ఉండాల్సిందే అంటాడు. అదేంటి ఒక డైరెక్టర్కి వాడుకు ఒక టూ ఎమోషనల్ లైక్ పోసాని గారు అనమాట. రవి యాక్చువల్గా హర్రర్ తెలుగుకి స్టార్ట్ చేసింది వర్మ గారు. హర్రర్ సినిమాకి ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి చూడటం వల్ల మెల్లగా ఆడిటోరియంకి జనం వచ్చి దయ్యాన్ని ముందు పెట్టుకొని నవ్వడం మొదలెట్టారు. ఇప్పుడు ఆడిటోరియంలో 2 hours ఒక హీరోని చూసి నవ్వారు అంటే అతను తొందరగా ఇండస్ట్రీ నుంచి వెళ్ళడు. ఏదో అంటే స్వయంకృతం అయితే తప్ప. ఎన్టీఆర్ గారు ఒకసారి స్టేజ్ పైన అన్నారు, ఈవి గారు స్టేజ్ పైన, ఈయన జూనియర్ రాఘవేంద్రరావు అని. అవన్నీ సంతోషాన్ని ఇస్తాయి. బట్ నేను వెంటనే రాఘవేంద్రరావు గారు లాగా ఫీల్ అయిపోయి నేను అట్లాంటి మైండ్ సెట్ ఉండదు నాకు అసలు. అంటే నేను ఓపెన్గా చెబుతున్నాను కానీ వాస్తవంగా అది ఉంటుంది అనుకుంటాను. సో ఇవన్నిటినీ బ్రేక్ చేసి ఆడించేది కామెడీ. ఎవరికి సంబంధం లేదు, ఎవరు ఉన్నా లేకపోయినా కామెడీ ఉంటే కంపల్సరీ చూస్తారు. ఈయన సినిమాలంటే నవ్వుల పువ్వులే. ఈయన సినిమాలో ప్రతి పాట సూపర్ హిట్టే. చేసేవి మిడ్ రేంజ్ సినిమాలైనా కొట్టేవి మాత్రం పెద్ద రేంజ్ హిట్సే. 16 లాంటి చిలిపి చిత్రంతో మొదలైన ప్రయాణంలో చూడని లోతు లేదు, ఆస్వాదించని సక్సెస్ లేదు. ఆయనే జి నాగేశ్వర రెడ్డి గారు. హలో సార్. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. అన్ని టెన్షన్స్ క్లియర్ అయిపోయాయి. సినిమా రిలీజ్కి దగ్గరకు వచ్చేసింది. ఎస్, దగ్గర కాదు 11th ఆల్మోస్ట్. ఎలా ఉంది సార్? చాలా హ్యాపీ. సినిమా మొత్తం అంటే ఏ సినిమా అయినా సరే సినిమా హిట్ అవుద్ది అని నమ్మకంగా స్టార్ట్ చేస్తాం. మా సినిమా హిట్ అయినప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తాం. ఈ కొన్ని సినిమాలు మనకి ముందే తెలిసిపోతాయి. ఈ సినిమా అంటే బిగ్ రేంజ్ అంటే మంచి రేంజ్ వస్తుంది ఈ సినిమాకి అన్నది కొన్ని సినిమాలు తెలిసిపోతాయి. అలా నాకు శివశాస్త్రి కానివ్వండి, దేనికైనా రెడీ కానివ్వండి, ఆడో రకం ఈడో రకం కానివ్వండి, నాకు మళ్ళీ అలాంటి ఒక వైబ్రేషన్, గర్ల్ ఫ్రెండ్ సినిమా కానివ్వండి, మళ్ళీ అలాంటి ఒక ఫీల్ నాకు ఈ సినిమా కలిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అన్న ఫీల్. అంటే ఈ మధ్య ఆ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది కదా. నేను చాలామంది నా ఫ్రెండ్స్ అందరూ డిస్ట్రిబ్యూటర్స్ చాలామంది ఉన్నారు, ఈ సినిమా కొనండి బ్లాక్ బస్టర్, ఈ సినిమా కొనండి బ్లాక్ బస్టర్ అని చెబుతున్నాను తెలియకుండా. మేబీ ఆ రషెస్ చూసినప్పుడు నాలో కలిగిన ఒక ఫీల్ అయి ఉండొచ్చు. నేను ఒక సినిమా తీసేటప్పుడు ఒక డైరెక్టర్ ఏదో కథ రాసాం ఇలా కాకుండా ఒక కామన్ ఆడియన్లో తీస్తాను సినిమాని. కామన్ నేను ఆడిటోరియంలో కూర్చున్నప్పుడు ఎలా ఫీల్ అవుతానో అలా తీస్తాను. సో రషెస్ చూసేటప్పుడు కూడా అలాగే చూస్తాను. నా సినిమా నాకు గొప్పగా పీకేసానని చూడను. నా సినిమా ఇది ఎలా ఉంది, ఇంకోటి సినిమా అయితే నేను ఎలా మాట్లాడతాను అన్న కోణంలో చూస్తాను. కాబట్టి నాకు చాలా బాగా వచ్చింది సినిమా. సినిమా చాలా మంచి హిట్ అవుతుంది. ఈడో రకం ఆడో రకంతో రేట్ పెంచేశారా? రేట్ల సమస్య నాకు ఎప్పుడూ లేదు. నేను సినిమా ప్యాషనేట్. నేను నాకు ఎప్పుడు నాకు ఇంత ఇస్తే చేస్తాను, అంత ఇస్తే చేస్తానన్న పద్ధతిలో నేను ఎప్పుడు మాట్లాడను. నేను ప్రొడ్యూసర్స్ కంఫర్టబుల్గా ఉంటే సినిమా హిట్ అయితే నేను పెంచుకోక్కర్లేదు, నన్ను మార్కెటే పెంచుద్ది, ఇండస్ట్రీ పెంచుద్దని నేను ఫీల్ అవుతాను. ఇంట్లో దెయ్యం నాకేంటి భయం టైటిల్ అయితే దెయ్యం ఇవన్నీ ఉన్నాయి.
సినిమాలో దెయ్యం ఉందా, దెయ్యం ఉందని మేము అనుకోవాలా? సినిమాలో దయ్యం ఉంటుంది, ఆ దయ్యం మిమ్మల్ని నవ్విస్తుంది. ఓకే, అది మీ జానర్లోనే? ఎస్, 100%. నేను నా టైమింగ్ కాకుండా వేరే టైమింగ్ నేను అడాప్ట్ చేసుకుని చేసిన సినిమాలు 1-2 ఉన్నాయి. ఆ 2 పెద్ద ఫ్లాప్లు. నేను సీతామహాలక్ష్మి అండ్ ఇదే నా మొదటి ప్రేమ లేఖ. అంటే కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇన్స్పైర్ అయిపోయి అలా మనం సినిమాలు తీయాలనేసి కొన్ని టచ్ చేస్తుంటాం. మన బలం మన ఏంటో పక్కన పెట్టి అవతల వాళ్ళని చూసి చేయాలనుకుంటాం. అంటే ఎవరు అతిథులు కాదు, అందరూ చేస్తుంటారు. ఒకసారి అలా చేద్దాం, అలాంటి సినిమా మనం ఎందుకు చేయలేమని. బట్ అప్పుడు దెబ్బ తగిలిన ప్రతిసారి అనుకుంటాం, అమ్మో ఇంక ఇట్లాంటి సినిమాలు చేయకూడదని. బట్ మేబీ నేను లవ్ స్టోరీస్లో నేను ఫెయిల్ అని నేను మొదటి నుంచి నేను చాలా ఫీల్ అయ్యేవాడిని. అదే ఇదే నా మొదటి ప్రేమ లేక, నేను సీతామహాలక్ష్మి 2 లవ్ స్టోరీస్, 2 ఫ్లాప్ అంటే డిజాస్టర్స్. ఆ తర్వాత మళ్ళీ గుడ్ బై చేశాను, అది ఫ్లాప్. నా కెరీర్లో ఫ్లాప్లు 3 లవ్ స్టోరీస్. తర్వాత కరెంటు తీగ అనే సినిమా మళ్ళీ రిస్క్ చేశాను. సరే లవ్ స్టోరీ అయినా సరే చూద్దాం. మనోజ్ అంటే లవ్ స్టోరీ చేసేటప్పుడు అంటే సంథింగ్ యూత్లో ఉండే కుర్రాళ్ళు ఉంటే కొంచెం అడ్వాంటేజ్ అవుద్ది. కొత్త బ్యానరు ఎవరు లేనప్పుడు అలా అడ్వాంటేజ్ అవుతారు. నాకు ఎప్పుడు అడ్వాంటేజ్ రాలా. అప్పుడు మనోజ్తో చేసిన కరెంటు తీగ లిటిల్ బిట్ అడ్వాంటేజ్ ఉంది. మనోజ్కి చిన్న ఆడియన్స్లో లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. సో లవ్ స్టోరీ చేసాము. అది మేబీ మేము అనుకున్నంత రిజల్ట్ ఇవ్వకపోయినా డిసప్పాయింట్ చేయలేదు. కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఓకే, లవ్ స్టోరీని కూడా సరే చాలా రోజుల తర్వాత కనీసం ఫ్లాప్ కాకుండా చేశాను అని హ్యాపీ ఫీల్ అవుతుంది. సార్, మీరు ఇప్పటిదాకా తీసినవి హ్యాట్రిక్ కొట్టారు. సీమ శాస్త్రి, సీమ టపాకాయ్, దేనికైనా రెడీ. అండ్ మీరు చేసే సినిమాలన్నీ కూడా ఎంటర్టైనింగ్గా కామెడీ జానర్లో చేస్తూ ఉంటారు. అన్నీ ఎందుకు సార్ ఎప్పుడు మిడ్ రేంజ్ సినిమాలే ఎక్కువ చేయడానికి రీజన్ ఏంటి? అంటే పెద్ద సినిమాలు మీరు చేయలేదా, అవకాశాలు రాలేదా? పెద్ద సినిమాలు అనేసరికి అంటే చిరంజీవి గారు కూడా కామెడీ సినిమాలు చేశారు. కామెడీ మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఆయన మొదట్లో హీరో అని ఒక సినిమా చేశారు, ఫుల్ లెంత్ కామెడీ సినిమా. అది తర్వాత ఆయన అంటే పూర్తిగా కామెడీ సినిమా చేద్దామని చంటబ్బాయి తీశారు, అది ఆడలేదు. బట్ ఒక హీరోయిక్ కామెడీ ఉండాలి. ఎప్పుడు హీరోలకి హీరోయిజం ఉండాలి. వాళ్ళని ప్రేమించే ప్రేక్షకులందరూ ఒక మాస్ లేకపోతే వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. సో అట్లాంటి హీరోతో నేను ఎప్పుడు చేయలేదు. చేయాలని ప్రయత్నం కూడా నేను ఎప్పుడు చేయలేదు. నాకు వచ్చిన హీరోలు, నాకున్న హీరోలని వాళ్ళనే చిరంజీవి, బాలకృష్ణ లాగా ఫీల్ అయిపోయి వాళ్ళతోనే మనం ఏం చేయగలం అని వెళ్ళిపోయాను తప్ప వెళ్ళి ఒక సంవత్సరం కూర్చొని ఒక కథ చేసి పెద్ద హీరోతో వెయిట్ చేసి చేద్దామన్న ఆలోచన అంటే మేబీ ఆ మైండ్ సెట్ నాకు లేదేమో. నేను టక్మని నాకు ఏ హీరో దొరికితే, ఏ నిర్మాత దొరికితే వాళ్ళతో సినిమా చేద్దాం, సినిమా చేయడం అన్నదే నాకు ఎక్కువ ఇష్టమైన పని. అందువల్ల ఆ పనిలో నేను పరిగెత్తుతూ వచ్చాను. మేబీ గాడ్ గ్రేస్ మన సక్సెస్సే మనల్ని పెంచుద్దండి, ఏం అక్కర్లేదు. అందరికీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు ఏంటంటే ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్గా, మంచి రైటర్స్గా పేరు తెచ్చుకున్న బివిఎస్ రవి అండ్ కొరటాల శివ గారిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది మీరే. సో అది ఎలా అయింది సార్? నేను రవి శివ ఒకరోజు సత్యం థియేటర్లో సినిమా చూసి ఆటోలో వస్తున్నాం, సర్వీస్ ఆటో. అందరం కూర్చోంటే ఒక 6-7 కూర్చొని ఆటో అనమాట. అంటే అప్పట్లో ఎంతో గుర్తులేదు నాకు, ₹1 తెలియదు నాకు. సత్యం థియేటర్ నుంచి కృష్ణానగర్ రావడానికి సపరేట్ ఆటోలో వెళ్ళే ఇది లేక అందరూ సర్వీస్ ఆటో ఎక్కుతాం. అప్పుడు వాళ్ళు అప్కమింగ్ ఇంకా పోసాని గారి దగ్గర పనిచేస్తున్నారు ఇద్దరు, నేను కృష్ణారెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నా. అప్పుడు ఆటోలో వెళ్తూ ఉంటే సినిమా గురించి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఏదో. అవును బ్రదర్, సినిమా బాగోలేదు అసలు. అది అంటే బాగోలేదంటే నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, రాయలసీమ రావణ చౌదరి. బట్ సురేష్ కృష్ణ గారి మేకింగ్, మోహన్ బాబు గారి యాక్టింగ్ అన్నీ ఎక్స్ట్రాడినరీ. బట్ సినిమా నచ్చలేదు నాకు, కథ నచ్చలేదు, కథలో ఏదో ఫ్లా ఉంది అని ఇట్లాగా ఒక డిస్కషన్, వాళ్ళ డిస్కషన్ నా డిస్కషన్ సింక్ అయింది ఆ ఆటోలో. వాళ్ళు అదే ఒపీనియన్, నేను అదే ఒపీనియన్తో అలాగా మాట్లాడుకుంటుంటే అలా ఫస్ట్ మీరు ఎవరంటే అప్పుడు నేను ఇలా 16th సినిమా చేశాను, రిలీజ్ అయినప్పటికి. సారీ, నేను కృష్ణారెడ్డి గారి దగ్గర కాదు, 16th సినిమా చేశాను అప్పటికి. 16th సినిమా చేశాను. ఇలా డైరెక్టర్ అంటే హలో సార్ అని అప్పుడు పరిచయం చేసుకున్నారు. మొత్తానికి సినిమా అయిపోయింది. ఆ తర్వాత వచ్చాం. తర్వాత ఎప్పుడు టచ్లో కూడా లేరు.
తర్వాత నా కథల కోసం వెతుకుతున్నాను నేను. ఇదే నమ్మదు ప్రేమ లేక అయిపోయాక కథల కోసం ట్రై చేస్తున్నా. మళ్ళీ ఒక ఎనర్జెటిక్ సినిమా తీయాలి, మెలోడీ వద్దు అని ఇందాక చెప్పినట్టుగా కొంచెం చేస్తున్నాను. అప్పుడు వీళ్ళు వచ్చారు. సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారండి అంటే వెళ్ళి చూస్తే వీళ్ళిద్దరు, మత్స రవి, బిఎస్ రవి అండ్ శివ కొరటాల ఇద్దరు. సార్ మా దగ్గర ఒక కథ ఉంది వినండి అన్నారు. సరే వింటాను అని చెప్పి విన్నాను. వింటే ఇద్దరు గర్ల్స్ పైన మా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదో చెప్పారు. నాకు కథ నచ్చలేదు కానీ సరే ముందు కుర్రాళ్ళు మా ఎనర్జెటిక్గా ఉన్నారు, చేయాలన్న తపన నాకు అనిపిస్తుంది ఇద్దరు. అసలు అలా కాదు, నాకు ఇలా కావాలనేసి నేను ఒక ఇది చెప్పి వాళ్ళు నాకు పని చేయండి, మీరు ఇద్దరం కలిసి చేద్దాం, మీకు ఏదైనా థాట్ వస్తే చేద్దామని ట్రావెల్ మొదలెట్టాం. అప్పుడు గర్ల్ ఫ్రెండ్ సినిమా కుమారస్వామి ఆఫీస్ తీయటం, ఆ ఆఫీస్కి వీళ్ళు రెగ్యులర్గా రావటం పోవడం కూర్చోవడం జరుగుతుంటే అప్పుడు ఒక కథ చెప్పారు, గర్ల్ ఫ్రెండ్ సినిమా కథ. పాయింట్ చాలా బాగుంది. సో అలా సినిమా అది దాదాపు 1 year 8 months 9 months జరిగింది. ఈలోపు వాళ్ళకి ఇంకో సత్యం అనే సినిమా వచ్చి కూడా రవికి రిలీజ్ అయింది. అప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్పడం కాదు కానీ నాకు అప్పుడే రవి టూ ఎమోషనల్గా ఉండేవాడు, శివ మెచ్యూర్డ్గా ఉండేవాడు. నేను ఏదన్నా నాకు అప్పుడు ఒక థాట్ కథలో ఒకటి అనిపించింది, కుర్రాళ్ళు తల్లిదండ్రులకు గ్యాప్. ఆ సినిమాలో ఒక ఎపిసోడ్ చెప్పాను నేను అప్పుడు శివకి. శివ తల్లిదండ్రులు పిల్లల్ని బాగుపడమని చెబుతున్నారు, వాళ్ళు మేము అల్లరల్లరగా ఉంటాము మా ఇష్టం ఇలా అనుకుంటున్నారు. అట్లాంటప్పుడు సరే మీరు పని లేదు పాట లేదు, మేము చెప్పినట్టు కూడా మీరు ఉండట్లేదు, కాబట్టి మా ఇంట్లో తినే మంచినీళ్ళకి కూడా తాగే మంచినీళ్ళకి తినే ఫుడ్కి మీరు డబ్బులు కట్టాలి అనే ఆలోచన. అంటే అప్పుడు అది కొంచెం కొత్త వైబ్రేషన్, అది అంత డ్రాస్టిక్గా మా ఫాదర్ మదర్ అలా అడగరు, బట్ అడిగితే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు అమెరికాలో ఏమనగల ఇట్లా అక్కడ ఏంటంటే అది పిల్లలు సంపాదించేసుకుంటారు చిన్నప్పటి నుంచే, వాళ్ళ ఎర్నింగ్ వాళ్ళకు ఉంటుంది. సో అలా చెబితే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది సార్ అని వెంటనే. అంటే మెచ్యూర్డ్గా ఉండేవాడు శివ. డైరెక్టర్ అవుతాడని నేను అనుకోలేదు కానీ శివ చాలా మెచ్యూర్డ్ ఉన్నాడు, రవి చాలా ఎమోషనల్గా ఉన్నాడు. అలాగే ఎమోషన్ రవి చాలా ఎమోషనల్గా ఉంటాడు. కథ పైన కానీ ఏదన్నా తనకు నచ్చకపోతే తను డైరెక్టర్ అయినట్టుగా గొడవ పడేస్తుంటాడు. లేదు ఇంతే అసలు అలా ఉండాల్సిందే అంటాడు. అదేంటి ఒక డైరెక్టర్కి వాడికి కనెక్టివిటీ ఉంటుంది కదా, లేదు ఒక రైటర్ కూడా నా ఈ కథలో ఉంటాం కదా. సో టూ ఎమోషనల్ లైక్ పోసాని గారు అనమాట రవి. బట్ తను కూడా చేస్తాడు, లిటిల్ బిట్ టైం తను కూడా సక్సెస్ అవుతాడు యాజ్ అ డైరెక్టర్గా నేను అనుకుంటున్నాను. అండ్ మీరు ఇండస్ట్రీకి చాలా మంది రైటర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు సార్ మీ సినిమా ద్వారా. దానికి మీ సెల్ఫిష్ రీజన్ ఏమైనా ఉందా? ఏం లేదు, నాకు ఎవరైనా రైటర్ కనిపించి కథ చెప్పి 4 మాటలు మాట్లాడి 1-2 సీన్లు ఏదన్నా నీకు తెలిసి నువ్వు రాసిన ఇవ్వయా అంటాను, ఇస్తారు. ఇచ్చినప్పుడు నేను చదివితే నాకు నచ్చితే నేను వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను, దట్స్ ఇట్. నాకు పర్సనల్గా ఏం ఉండదు. నా దగ్గర కొత్త రైటర్స్ చాలామంది వచ్చేవాళ్ళు, ఎందుకు నాకు తెలియదు. మొదట్లో నేను యాక్చువల్గా 16s కదా శ్రీనివాస్ అని ఒక కుర్రాడు, నేను చేశా కదా, తను నాకు సపోర్ట్ చేశాడు. ఇప్పుడు సమ్ సపోర్ట్ అంటే జోక్స్ బుక్ చదివి జోక్స్ చాలా ఉంటాయి, అవి చదివి మన కథలోకి వచ్చేలాగా ఉంటాయి. తనకు నచ్చిన జోక్స్ అని రాయమని చెప్పేవాడిని, తను చెబితే నేను కథలోకి పెట్టేవాడిని. సో కథ ఆయన పేరు వేసాను. మేబీ కొత్త రైటర్స్ దగ్గర కథలు తీసుకుంటాడనో కొత్త రైటర్స్ని ఎంకరేజ్ చేస్తాడనో తెలియదు. మొత్తానికి చాలామంది కుర్రాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు, సార్ మా దగ్గర కథ ఉంది. ఇప్పుడు కూడా నాకు చాలా ఫోన్లు వస్తుంటాయి, మా దగ్గర కథలు ఉన్నాయి మాటలు ఉన్నాయని. నేను అన్నీ విని నచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను. అలా ఎంకరేజ్ చేసిన వాళ్ళు చాలామంది సక్సెస్ అయ్యారు. మా శ్రీధర్ సీపాన కానీ, ఇప్పుడు డైమండ్ రత్నబాబు కానీ, రవి కానీ, కోటాల శివ కానీ, వెలిగొండ శ్రీనివాస్, తను కూడా మొదటి సినిమా నేను ఇవ్వలేదు కానీ మొదటి నుంచి కూడా నాతో ట్రావెల్ అయిన పర్సన్. కమింగ్ బ్యాక్ టు ఇంట్లో దయ్యం నాకేంటి భయం, ఈ సినిమా మొత్తం అంటే స్టోరీ అది అంతా కూడా ఫస్ట్ మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు సార్? అల్లరి నరేష్ గారనే మీరు సినిమా స్టార్ట్ చేశారా? అంతేగా, అల్లరి నరేషే కదా, ఆయన హీరో కాబట్టి ఈ కథ రాశాను. ఓకే, ఆయన కోసమే రాశాను. ఓకే, ఆయన్ని అంటే మిగతా కాస్ట్ని అంతా ఏ బేసిస్లో సెలెక్ట్ చేసుకున్నారు సార్? నేను ఎంటర్టైన్మెంట్ బేసిక్లోనే ఫస్ట్ ఆలోచిస్తాను. ఒక కథ రాసిన తర్వాత ఇది ఆడియన్స్ ఎలా ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారా చేయరా, నవ్వుతారా నవ్వరా, నవ్వరు అనిపించిన ఏ కథని నేను అసలు తీసుకోను ముందు.
అలా చేసిన లవ్ స్టోరీస్ అంటే బేసికల్గా లవ్ స్టోరీ చేసినప్పుడు అంటే లవ్ డామినేటింగ్గా ఉండాలి, యాక్షన్ సినిమా చేసినప్పుడు ఇష్యూ డామినేటింగ్గా ఉండాలి. సో అలాగా నేను ఒక్క యాక్షన్ సినిమా చేసిన కాస్కో, బట్ డిసప్పాయింట్ చేయకపోయినా నన్ను ఎంకరేజ్ చేయలేకపోయింది సినిమా. నాకు యాక్షన్ చాలా ఇష్టం. అసలు యాక్చువల్ నేను ఇండస్ట్రీకి వచ్చింది చాలా పెద్ద యాక్షన్ కథలతో వచ్చాను నేను. అంటే మా కుదరలేదు. నాకు యాక్షన్ సినిమా అంటే చాలా ఇష్టం. నా ఒక ప్రాబ్లము ఆ ఇష్యూ పైన ఆర్గ్యూ చేయడం అంటే చాలా ఇష్టం నాకు. కృష్ణరాజు గారి దగ్గర చేయడం వల్ల ఏంటంటే మెల్లగా కామెడీ వచ్చేసింది నా బాడీలోకి అంతా. ఆయన ఎంటర్టైన్మెంట్ సరదాగా హాయిగా ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమాలు నాకు తెలియకుండానే జరిగిన విషయం అది. బట్ ఆయన దగ్గర చేయటం వల్ల నాకు దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు అంటే విపరీతమైన అభిమానం ఉండటం వల్ల నాకు తెలియకుండా, అంటే మనం ప్రేమించే వ్యక్తులు వాళ్ళ సినిమాలో చూసేటప్పుడు తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటాం, అవి మన బాడీలో ఉండిపోతాయి. అలాగే దాసనారాయణరావు గారు, కోదండరామరెడ్డి గారు, ఈ రాఘవేంద్రరావు గారు అంటే నాకు విపరీతమైన ఇష్టం. సో ఏ సినిమాకైనా అంతో ఇంత కథ ఉండాలి అన్నది బేసికల్గా దాసనారాయణరావు గారి సినిమాలు. ఆయన చిన్న సినిమాలు చేశారు, సూపర్ స్టార్స్తో చేశారు. ఎనీ మూవీ సమ్ కథ, బలమైన కథ ఉండాలి. అంటే ఆ కథని కనీసం ఆ సినిమాని ఇది సినిమా పర్లేదురా, ఇట్స్ నాట్ ట్రాష్, దీనికి ఒక వాల్యూ ఉంది అనే ఒక కథ ఉండాలి. అది 1 నిమిషం చదువుతామా 10 నిమిషాలు చదువుతామా అని కథ ఉండాలి. అది నేను దాసనారాయణరావు గారి సినిమాలో చూసి ఖచ్చితంగా ఇది ఉండాలి అని తెలుసుకున్న విషయం. అలాగే రాఘవేంద్రరావు గారి సినిమాల ద్వారా పాటలు అద్భుతంగా ఉంటే కొన్ని మనం డామినేట్ చేయవచ్చు. కొంత సినిమా 2.5 గంటలని బోర్ కొట్టకుండా తీయడం అన్నది ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. అక్కడక్కడ ఆడియన్ పక్కకు వచ్చి ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళి మళ్ళీ కథలోకి రావడం, ఇట్లాంటి ట్రిక్స్ అన్నీ రాఘవేంద్రరావు గారి సినిమాల్లో బాగా ఉంటాయి. ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమా. ఆయన పెద్ద కథలు అగ్నిపర్వతం లాంటి సీరియస్ కథ చెప్పినా సరే, జ్యోతి లాంటి సీరియస్ కథలు చెప్పినా సరే ఎంటర్టైన్ చేస్తూ చెబుతాడు. అది నాకు బాగా నచ్చిన అంశం. ఇంకా కృష్ణరాజు గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన కామెడీ డిపెండ్స్ ఆన్ కంటెంట్ లేకుండా కృష్ణరాజు గారు కామెడీ చేయరు. ఈవి గారి కామెడీ ఉంటుంది. ఈవి గారి కామెడీ డైలాగ్ కామెడీ అసలు మీకు సిచ్యువేషన్ని డామినేట్ చేసే విధంగా ఆయన ఉంటాడు. బట్ కృష్ణరాజు గారు సినిమాలు అలా ఉండవు, సిచ్యువేషన్ కంపల్సరీ ఉండాలి ఆయనకి. కామెడీ హిలేరియస్గానే అవుతాం. కొన్ని సినిమాలు అయితే నేను ఫస్ట్ రాజేంద్ర గజరుడు అనే సినిమా చేసేటప్పుడు ఒక ఆలీ బ్రహ్మానందం గారి ఒక షాట్, ఎందచాట అనే ఒక సీను ఒకే షాట్ పెట్టారు ఆయన. బ్రహ్మానందం గారు బ్యాంక్ మేనేజరు, ఆయన లోన్ అడగాలి. ఈయన మలయాళీ, ఆయనకు మలయాళం రాదు. ఇతను ఎందచాట అని మాట్లాడుతుంటాడు, ఆయన అర్థం అవ్వక ఏం మాట్లాడుతున్నారా అంటుంటాడు. ఇంతే కంటెంట్. ఒక షాట్ పెడితే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు అందరూ, నేను క్లాప్ బోర్డు పారేసి, శరత్ గారు కెమెరా వదిలేసి, డైరెక్టర్ గారు అందరూ నవ్వుతూ ఒక 2 నిమిషాల షాట్, అది ఎంతో నాకు గుర్తులేదు, అసలు కళ్ళము నీళ్ళు వస్తాయి అందరికి. అంటే డిపెండ్స్ ఆన్ కంటెంట్. అది అందులో డైలాగ్ లేదు, కంటెంట్. సో ఆయన దగ్గర నేను నేర్చుకునేది ఏంటంటే కంటెంట్ కంపల్సరీ ఉండాలి. సో అది అందువల్ల నాకు ఈరోజు నా సినిమాల్లో డైలాగ్స్ ఉంటాయి కానీ స్ట్రాంగ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఉంటుంది. సార్, ఇప్పటి రోజుల్లో ప్రజెంట్ వస్తున్న సినిమాల్లో చూసుకుంటుంటే ఎక్కువగా హారర్ కామెడీ జానర్లో ఎక్కువ శాతం దానికి వెళ్తున్నారు. వచ్చిన సినిమాలకి ఇప్పుడు మీరు తీస్తున్న ఈ సినిమాకి తేడా అంటే తేడా చెప్పే అంత గ్యాప్ రాలేదు. యాక్చువల్గా స్టార్ట్ అయ్యి కూడా 3-4 years అయింది హర్రర్ జానరా. నేను హర్రర్ జానరాలో సినిమా చేద్దామని నేను ఎప్పుడు అనుకోలేదు అసలు. ఇవి ఆడుతున్నాయి బట్ కామెడీ జనరేట్ అవుతుంది. యాక్చువల్గా హర్రర్ తెలుగుకి స్టార్ట్ చేసింది వర్మ గారు. ఆయన ఫస్ట్ స్టార్ట్ చేశారు, కుదరలే. ఆయన సీరియస్ సినిమాలు చేశారు, రాత్రి అని. కానీ అసలు చాలా బాగుంటాయి సినిమాలు. అప్పుడు ఆ మైండ్ సెట్తో లేరు ప్రజలు. సీరియస్గా దయ్యం సినిమాలు చూడాలి, దయ్యం ఉంటుంది, ఇట్లాంటి ట్రెండ్ మనకు లేదు. ఇప్పుడు లేటెస్ట్గా హర్రర్ సినిమాకి ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి చూడటం వల్ల మెల్లగా ఆడిటోరియంకి జనం వచ్చి దయ్యాన్ని ముందు పెట్టుకొని నవ్వడం మొదలెట్టారు, దయ్యాన్ని కూడా ఎంజాయ్ చేయడం మొదలెట్టారు. సో అది ఒక మంచి పరిణామం. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు రాబోయే ట్రెండ్లో సీరియస్ హారర్ సినిమాలు కూడా వస్తాయి. అవి కూడా ఎంజాయ్ చేస్తారు జనం. అంటే మెల్లగా దయ్యాన్ని అలవాటైన తర్వాత కామెడీ కాదు సీరియస్గా చూడాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. కామెడీ కొంతకాలానికి అంటే చిన్న బ్రేక్ పడుద్ది, ఏది కంటిన్యూగా హిట్టింగ్ వెళ్ళదు. కొంతకాలం ఫ్యాక్షనిజం సినిమా ఉంటుంది, కొంతకాలం లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, అప్పుడప్పుడు చిన్న బ్రేక్స్ వస్తుంటాయి అన్నిటికీ, మళ్ళీ అన్నీ రిపీట్ అవుతాయి. సో అలాగా సీరియస్ దయ్యం సినిమాలు కూడా వస్తాయి. ఈ దయ్యం సినిమాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొత్త కొత్త థాట్స్ వస్తాయి,
కొత్త కొత్త డైరెక్టర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న సినిమాలు చేసుకోవచ్చు. హర్రర్ సినిమా అంటే ఇప్పుడు ఈ ఒక గదిలో కూడా మనం ఒక సినిమాని ప్లాన్ చేయొచ్చు. ఈ గదిలో ఒక కుర్రాడు ఒక దయ్యం ఇరుక్కున్నారు అంటే ఒక కథ వచ్చేస్తుంది. సో అలాంటి థాట్స్, కొత్త కొత్త థాట్స్, కొత్త కొత్త కుర్రాళ్ళు వాళ్ళకున్న చిన్న చిన్న బడ్జెట్లతో సినిమా చేసే అవకాశాలు వస్తాయి. వాళ్ళ టాలెంట్ని బయటపెట్టే అవకాశాలు వస్తాయి. సో హర్రర్ సినిమాల వల్ల ఇలాంటి అవకాశం ఉంది. నేను మాత్రం దయ్యాన్ని పెట్టుకొని నవ్విస్తున్నా ప్రస్తుతం. అల్లరి నరేష్ గారిది మీది హిట్ కాంబినేషన్ ఇప్పటిదాకా మీరు చేసిన సినిమాలు. అండ్ మీకు ఆయనకి ఉండే ర్యాపోని చూసుకుంటే ఆబ్వియస్లీ 2 సినిమాలు లైక్ మీకుండే ర్యాపోని ఇది తీసుకుంటే ఇప్పుడు ఈ సినిమాలో ఆయన్ని ఎలా చూపెట్టబోతున్నారు మీరు? నేను నరేష్ని మొదటి నుంచి కూడా కొత్తగా చూపించడానికి ఎక్కువ ఆలోచించాను. నేను ఏ హీరోకి అలా ఆలోచించలేదు. నరేష్కి ఒక్కటే ఆలోచించాను, ఎందుకో తెలియదు, నాకు కూడా తెలియదు. శివశాస్త్రి టైంలో నరేష్ సినిమా చేద్దామన్నా, నరేష్ మంచి స్టార్ అవుతాడు సినిమా చేయండి అనేసి నేను తెగ ప్రొడ్యూసర్స్ని చాలామందిని వెంటపడేవాడిని. అప్పుడు ఇంకా తను సక్సెస్లో లేడు. అల్లరి తర్వాత ఫ్లాప్లోకి వెళ్ళాడు. నరేష్ ఎందుకో హిట్ కొడతాడని నాకు అనిపించేది. నేను అల్లరి చూశాను, బాగుంది ఈ కుర్రాడు, మంచి ఎంటర్టైన్ చేస్తున్నాడు, ఆడియన్స్ నవ్వుతున్నారు. ఎప్పుడు ఆడిటోరియంలో 2 hours ఒక హీరోని చూసి నవ్వారు అంటే అతను తొందరగా ఇండస్ట్రీ నుంచి వెళ్ళడు, ఏదో అంటే స్వయంకృతం అయితే తప్ప. అవుతాడని చాలామందిని ట్రై చేశాను, అవ్వదు ఎట్లాగా అని అనుకుంటున్న టైంలో తన కితకితలు హిట్ అయింది. నేను కితకితలు టైంలో కూడా చెప్పాను నేను చాలామందికి, చేద్దాం నెక్స్ట్ కితకితలు సూపర్ హిట్ అవుద్దని. అందరూ ఎలా ఉంటుందంటే ప్రొడ్యూసర్స్ అందరూ కొత్త నిర్మాత అయినా సరే పాత నిర్మాత అయినా సరే సక్సెస్ వెంటాలి. సో క్రోర్స్తో ముడిపడి ఉంటుంది కదా, తప్పేం లేదు. అప్పుడు నరేష్కి వెళ్ళి ఒక కథ చెప్పాను. ఆ కథలో ఆంజనేయ స్వామి భక్తుడు నరేష్. కథ బాగానే ఉంది సార్, ఇంకేదన్నా ఉంటే బాగుంటుంది అన్నాడు. సరే అయిపోయింది. మళ్ళీ వేరే కథలు ఆలోచిస్తున్నా. అప్పుడు ఎందుకు ఈ కథ తనకు కనెక్ట్ అవ్వలేదు అంటే, తను మామూలుగా హీరోగా అల్లరి చిల్లరగా తిరగటం ఇవన్నీ చేస్తున్నాడు. సో అతను చెయ్యంది ఏదైనా అవ్వాలి, అవితే అప్పుడు ఓకే అవుద్ది. అంటే నేను ఫ్లాప్లో ఉన్నప్పుడు నేను సీతామహాలక్ష్మి అయిపోయింది, ఆడలేదు. తర్వాత బోరాద దర్శన పెళ్ళి అంతకుముందే రిలీజ్ అయింది, అది ఓకే యావరేజ్ సినిమా. ఫ్లాప్లో ఉన్నాం అంటే ఫ్లాప్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఫైర్లో ఉంటాడు మనిషి. అప్పుడు ఆలోచించింది నరేష్ని కొత్తగా ఎలా చూపించాడు. నరేష్ ఇప్పటిదాకా బ్రాహ్మణ్ క్యారెక్టర్ వేయలేదు, బ్రాహ్మణ్ క్యారెక్టర్ వేస్తే బాగుంటుంది అన్నది ఫస్ట్ థాట్. ఇంతే ఉంది, బ్రాహ్మణ్ కొత్తగా ఉంటుంది నరేష్కి, ఓకే. కానీ కథ ఏంటి, కథ కావాలంటే ఏంటి, బ్రాహ్మిన్స్ అంటే బేసికల్గా సాఫ్ట్గా ఉంటారు, సాఫ్ట్ నేచర్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్. దేవుడి దగ్గర లోకం అంతా హ్యాపీగా ఉండాలని కోరుకునే వాళ్ళు బ్రాహ్మిన్స్, మంచి వాళ్ళు అనమాట వాళ్ళు బేసికల్గా. సో వాళ్ళు ఎప్పుడు హడ్డీల్లోకి వెళ్ళారు అనుకోండి, ఫైట్ చేయరు. వాళ్ళు ఫైట్ చేయరుగా, పెద్ద హడ్డీలు వచ్చింది తప్పుకొని వెళ్ళిపోతారు. సాఫ్ట్ క్యారెక్టర్స్ అలా ఉంటాయి. సో థ్రెట్ ఎప్పుడు ఒక సాఫ్ట్ ఉన్నప్పుడు అవతల చాలా స్ట్రాంగ్ ఇది ఉన్నప్పుడు టఫ్ ఫైట్ అయిపోద్ది. సో ఇటువైపు బ్రాహ్మిన్స్ అనేప్పుడు అటువైపు ఫ్యాక్షనిస్టులు ఉన్నారనుకో, ఆటోమేటిక్గా ప్రాబ్లం ఇష్యూ అయిపోద్ది అనేసి అలా ఫ్యాక్షనిస్ట్ని అటువైపు ఫ్యాక్షనిస్ట్ అమ్మాయిని ప్రేమించాడని చెప్పి బ్రాహ్మిన్స్ మరి ఎలాగా, ఇట్స్ నాట్ జోక్, అలా ఇంటికి వెళ్ళిపోయేలా చేయడం. సో వీళ్ళు కూడా ఫ్యాక్షనిస్టుల కింద వెళ్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన శివశాస్త్రి. ఆ తర్వాత సీమటపాకాయ. సో సీమటపాకాయ హిట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా శివశాస్త్రి ఉంది, సీమటపాకాయ ఇంకా బాగా ఆలోచించాను. 3 ఏళ్ళు మేము డిస్కషన్లో ఉన్నాం, మధ్యలో లాట్ ఆఫ్ స్టోరీస్ చెప్పాను నేను నరేష్కి, నచ్చట్లేదు. అప్పుడు సీమటపాకాయ కట్ చేశాను. ఒక అపర కోటీశ్వరుడు ఒక పేదోడు అయిపోయాడు, పేదోడి కింద యాక్ట్ చేస్తున్నాడు. సో థాట్లోనే మంచి విషయం ఉంది. ఇది కూడా ఒక మంచి క్యారెక్టరేషన్. నాకు హీరోయిన్ క్యారెక్టరేషన్ ఎంత బాగా ఇష్టం నాకు. కోటీశ్వరులందరూ పేదలకి ఉచితంగా విద్య అందించండి అని చెప్పే క్యారెక్టర్, అది చాలా గొప్ప క్యారెక్టర్. అప్పుడు మీడియా ఇంకా ఇంత లేదు కాబట్టి సినిమా కొంత ఆ సినిమాలో నేను చెప్పిన ఒక మంచి విషయం జనాల్లోకి వెళ్ళలేదు. ప్రతి కోటీశ్వరుడు కొంతమంది పేద పిల్లలను చదివించేస్తే అసలు ఈ దేశంలో నిరక్షరాస్యత అన్నది ఉండదు అని చెప్పడం నా ఉద్దేశం. అది చాలా బాగా పెద్ద హిట్ అయిన సినిమా, చాలా హ్యాపీ. మళ్ళీ ఒక 3-4 years మళ్ళీ ఒక కథ కావాలి, కథపైనే నాకు నరేష్కి ఎప్పుడు డిస్కషన్ జరుగుద్ది అనమాట. వన్స్ కథ కనెక్ట్ అయింది నిమిషాల్లో జరిగిపోద్ది సినిమా. సో తను అప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి చిన్న హారర్ టోన్లో వెళ్దామన్న ఆలోచన రావటం. ఒక పంజాబ్ సినిమా చూసాం, నచ్చలేదు. హారర్ సినిమా నచ్చలేదు, ఏదో కథ కావాలని ఒక బ్యాండ్ మేళం పార్టీ
కి నరేష్ బ్యాండ్ మేళం చేయలేదు ఇప్పటిదాకా. అంటే ఏదో సినిమాలో తొట్టి గ్యాంగ్లో ఊరికే ఒక చోట చీటింగ్కి వెళ్తాడు, అది నాట్ స్టోరీ. సో ఇందులో అలా కాదు, ఒక బ్యాండ్ మేళం చేస్తుంటాడు. అట్లాంటి రోడ్డుకి భూతాలను వదలగొట్టాలని పని వస్తే అలా ఉంటుంది అన్న ఒక థాట్ వెనక మంచి కథ అల్లుకుంది. అది 11 చూస్తారు, చాలా బాగుంటుంది సినిమా. బేసిక్గా అల్లరి నరేష్ గారి సినిమాలు చూసుకుంటే ఆయన స్క్రీన్ పైన ఉంటే ఇంకా పక్కనుండే వాళ్ళతో ఎక్కువ ఆల్మోస్ట్ అందరూ ఆయనకి కనెక్ట్ అయిపోయి ఆయనతోటే ట్రావెల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ కాకుండా ఎవరితో ఎక్కువ అంటే నరేష్ గారినే కాకుండా ఇంకా వేరే వాళ్ళని కూడా వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు చేసిన యాక్షన్ వల్ల చూస్తారు అని అనుకునేలా ఎవరు చేశారు సార్? ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ అంటే కొన్ని కథలకు కొన్ని సినిమాలకు అది జరుగుతుంటాయి. నాకు సీమ టపాకాయకి, సీమశాస్త్రికి, దేనికేందడి ఇట్లాంటి సినిమాలకు కొన్నిటికి జరిగింది. ప్రతి క్యారెక్టర్కి ఒక ఫినిషింగ్ వస్తుంది ఆటోమేటిక్గా. కథలో ట్రావెలింగ్లో కథలో విషయం ఉంటే ఆ విషయంలో ప్రతి ఆర్టిస్టు, ఇప్పుడు రామప్రసాద్ గారు ఉన్నారు, ఆయన అద్భుతంగా చేశారు. అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా చేయడం ఏంటి, ఆయన అద్భుతంగా చేస్తారు. వాస్తవంగా అయితే నాకు మొత్తం కామెడీ రామప్రసాద్ గారి బాడీ లాంగ్వేజే ఉంటుంది నాకు. బేసికల్ నేను ఫస్ట్ రాజేంద్ర గజేంద్రుడు, మాయలుడు 2 రామప్రసాద్ గారి సినిమాలు చేశాను. సో తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటాను బహుశా, అందుకే నేను స్లాబ్ స్టిక్గా చేస్తుంటాను. అంటే డోస్ ఎక్కువగా ఉంటుంది నాది. రామప్రసాద్ గారు ఏదైనా షాక్కి ఆయన అంటాడు, అది వచ్చేసింది నాకు కూడా. ఎవరు చేసినా సరే డోస్ ఎక్కువగా చెబుతుంటారు అనమాట. లౌడర్ కామెడీ అంటాం కదా, స్లాబ్ స్టిక్ కామెడీ. కథలో అంటే మంచి కథ అయ్యండి స్లాబ్ స్టిక్ ఎంటర్టైన్మెంట్ మనం అడాప్ట్ చేసామంటే ఆడియన్స్ విపరీతంగా నవ్వుతారు. ఇప్పుడు సీమ టపాకాయ ఉంది, సీమశాస్త్రి ఉంది, సున్నితమైన అంశం, బ్రాహ్మణ్ ఫ్యాక్షనిస్ట్, బట్ దానికి లౌడర్ కామెడీ వేసేసరికి అసలు ఆడియన్స్ విపరీతంగా నవ్వేస్తుంటారు అనమాట. సో దేనికైనా రెడీ కూడా. ఒక ముస్లిం కుర్రాడు బ్రాహ్మణ్ వెళ్ళి ప్రమాదంలోకి వెళ్ళటం అవి ఎప్పుడు బాగుంటాయి. మీరు మా పాతాళ భైరవి చూసుకోండి. పాతాళ భైరవి ప్రేమ కోసం ఒక కుర్రాడు ఒక మంత్రగాడితో పాటు వెళ్ళిపోతాడు. అంటే ఒక ప్రమాదంలోకి వెళ్తాడు. అంటే ఎప్పుడు మనకు తెలియదు ఏం జరుగుద్ది. ప్రమాదం అంటే ఏం జరుగుద్దో తెలియదే ప్రమాదం, అనుకోకుండా జరిగేది. సో ప్రమాదం అని తెలుసు, ఒక మాంత్రికతో వీడు తల నరికేయడానికి వెళ్తున్నాడని ఎన్టీఆర్ తెలుసు. సో ఇంకా ఆటోమేటిక్గా ఆడియన్ కథలోకి వస్తాడు. అలాంటి ఒకటి కనెక్ట్ చేసేస్తే ఆడిటోరియానికి ఇంకా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత మనం ఎంత ఎంటర్టైన్మెంట్ చేసినా అదంతా నవ్వుతూ ఉంటాడు. ఎందుకంటే బేసికల్గా ఒక కథ ఉంటుంది వాడికి బాడీలో, ఇదేం జరుగుద్ది అని. అట్లాగా ఈ సినిమాలో ఒక మంచి కంటెంట్, ఆ కంటెంట్ ఉన్నప్పుడు ఆ కంటెంట్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఆటోమేటిక్గా అద్భుతంగా చేస్తారు, అద్భుతంగా పేరు వస్తుంది కూడా. ఈ సినిమాలో కొత్త ఒక పనమ్మాయి క్యారెక్టర్ వేసింది, ఆ అమ్మాయి కూడా చాలా మంచి పేరు వస్తుంది, చాలా మంచి క్యారెక్టర్ అమ్మాయి. ప్రగతి గారు తను ఇప్పటిదాకా చేయని ఒక అంటే వైలెంటిక్ క్యారెక్టర్ చేశారు అనమాట. మొగుడి పైన కేకలేసి గొడవలు పడి ఇట్లాంటిది తమాషగా. రామప్రసాద్ గారు ఒక దయ్యం ఉన్న ఇల్లు కొనుక్కుని స్ట్రగుల్, అంటే కూతురు పెళ్లి చేద్దామని ఇల్లు కొనుక్కుంటే ఆ ఇంట్లో దయ్యం ఉంటుంది. అది ఎంత టార్చరింగ్ మ్యాటర్ అది. సో నరేష్ బ్యాండ్ వాయించేపాటి ఆడికి డబ్బులు కావాలి, డబ్బుల కోసం వాడు మంత్రగాడి కింద వెళ్ళాడు. సో మంచి, బట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇది ఎవరు ఊహించరు. ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ ఇదంతా జరుగుతూ ఉంటుంది, బట్ ఇంటర్వెల్కి వచ్చే కిక్ అసలు అదిరిపోద్ది. దయ్యం రివీల్ అవటం అన్నది, దయ్యం ఉంది సరే, దయ్యం ఎవరు అన్నది ఇంటర్వెల్కి చెప్తాం, అది అదిరిపోద్ది. దయ్యం ఇంటర్వెల్ తర్వాత సరే దయ్యం ఉంది సరే, దయ్యం ఏం చేస్తుంది, సెకండ్ చేంజ్ ఓవర్ కావాలి కంపల్సరీ, అది అదిరిపోద్ది. ప్రీ క్లైమాక్స్ అసలు దయ్యం టార్గెట్ ఏంటి అన్నది హై కిక్ అనమాట. సో చాలా మంచి. రామప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు అద్భుతమైన వేషాలు వేశారు. నా సినిమాలో కూడా సూపర్ క్యారెక్టర్లు వేశారు. ఈ సినిమాలో 2 సీన్లు వస్తారు, క్లైమాక్స్ ఇంకొక సెకండ్ హాఫ్లో 2 హిలేరియస్గా నవ్వుతారు జనం. సో ప్రతి క్యారెక్టర్ మంచి ఆర్టిస్టులు పడ్డారు, చాలా బాగా చేశారు అందరు. నేను ముందుగా చెప్పినట్టే మీ సినిమాలో ప్రతి పాట సూపర్ హిట్. ఇప్పటిదాకా ఘంటాడి కృష్ణ గారు కానీ, వందే మాత్రం శ్రీనివాస్ గారు కానీ, చక్రి గారు కానీ, ఇలా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇప్పటికీ బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అనే అంటూ ఉంటారు. ఈ సినిమాలో ఇది సాయి కార్తిక్ గారితో మీరు చేస్తున్న సెకండ్ ఫిల్మ్, అండ్ ఈ సినిమాలో మీరు బ్లాక్ బస్టర్ అవుతుంది ఈ పాట అని అనుకున్న పాట ఏది సార్? శతమానం భవతి బ్లాక్ బస్టర్ సాంగ్ అవుతుంది. అది అలాగే ఫస్ట్ పెట్టంగానే నెట్లో చాలా హెవీ అప్లాజ్ వచ్చింది, చాలా మంచి అప్లాజ్ వచ్చింది. సినిమా చూసేటప్పుడు
నా బైకే ఎక్కాలంటే ఏక్ దబాయ్ అని ఒక పాట ఉంది. ఓకే, దబాయ్ మీదే పాట. సిచ్యుయేషనల్ సాంగ్ కాదు, అంటే సాంగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాం కదా, కాబట్టి అన్ని సిచ్యువేషన్ సాంగ్స్. మామూలుగా ఫోన్ చేస్తే మనకు ఆప్షన్స్లోకి వెళ్ళినప్పుడు దీనికోసం ఏక్ దబాయి, దానికోసం దో దబాయి అంటుంటాం. ఆ దబాయి అన్న దానిపైన ఒకడు పాట రాశాడు చిలకరెక్క గణేష్ అని. నాకు సీమత పాకాయలో కంది చేనికి వెళ్ళావనే పాట రాశాడు, చాలా మంచి పాట. అతనిలో ఒక చాలా మంచి మాస్ ఉంటుంది. బేసికల్గా గుంటూరు కుర్రాడు. తనలో స్పెషల్ ఏంటంటే తనకు రాయటం రాదు, చదువు రాదు. తను ఓన్లీ వినికిడే అనమాట. విని చూసి ఈ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకుని ఎలా ఉంటే పాట బాగుంటుందో అలా అనేసుకొని పాట మొత్తం రాసేసుకోవడం అంటే అనేసుకోవడం. ఇంకా వచ్చి మన దగ్గర పాడటమే పాట పాడేస్తాడు. అలాగా ఆ పాట అలాగే పాడాడు, ఈ పాట అలాగే పాడాడు. దానికి సాయి ట్యూన్ కట్టాడు. అంటే తన తర్వాత దాన్ని ట్యూన్ చేశాడు. ఒక చిన్న ఫస్ట్ 2 లైన్స్ తర్వాత దాన్ని ట్యూన్ చేసి మళ్ళీ ఆ ట్యూన్కి మళ్ళీ రాశాడు. చాలా బాగా రాశాడు. మీ సినిమాల్లో ఎందుకు సార్ అంటే ఎక్కువ స్పెషల్ కేర్ తీసుకుంటారా ఆల్బమ్ మ్యూజిక్ పరంగా? నాకు తెలియదు. నేను అన్ని పాటలు, నాకు చిరంజీవి గారి, బాలకృష్ణ గారు అన్ని పాటలు పిచ్చి నాకు. అసలు పాట ఆడియో రిలీజ్ అయిందంటే నేను క్యాసెట్ నా దగ్గర ఫస్ట్ ఉండాల్సిందే. అంత పిచ్చిగా కొనేసేవాడిని. సీడీలు కానీ క్యాసెట్లు కానీ. మా చిన్నప్పుడు మా ఇంట్లో టేప్ రికార్డర్ ఉండేది ఎప్పుడో నా చిన్నప్పుడు. బ్లాక్ అండ్ వైట్ పాటల దగ్గర నుంచి, అంటే నేను పుట్టకముందు ఎప్పుడో ఉన్న పాటలు అన్నీ తెచ్చేసుకొని వింటాం, విని నేర్చుకోవడం ఇలా చేసేవాడిని. పాటలు పిచ్చి నాకు భయంకరంగా ఉండేది. ఇప్పుడు ఒక పాట 2 పాటలు ఇట్లా అవుతున్నాయి. చిరంజీవి గారి టైంలో అప్పుడు ఆల్బమ్ మొత్తం హిట్ అవ్వాలి, హిట్ అయ్యేది. 6 కొట్టేసే పాటలు. అంటే అట్లాంటివి విని అలా ఫిక్స్ అయ్యి నేను ఒక పాట హిట్ అవ్వాలని నేను ఎప్పుడు కోరుకున్నాను. మేబీ నా ఆల్బంలో కూడా 1-2 పాటలు కూడా ఉంటాయి. కానీ అన్ని పాటలు బాగుంటాయని నేను ట్రై చేస్తాను. నాకున్న నాలెడ్జ్ మేరకి మ్యాక్సిమం మనం మంచి పాటలు ఇద్దాం. అన్నీ బాగుండేలా ఎందుకు బాగుండకూడదు? ఒక 2 ఫోక్, 2 మెలోడీ, 1 వెస్టర్న్, ఇట్లాగా డివైడ్ చేసుకొని అన్నీ బాగుండేలా ట్రై చేస్తాను. గాడ్ గ్రేస్ మన చేతిలో ఏముండదు. మనం గాడ్స్ దేవుళ్ళం కాదు కదా, మనం అనుకున్నా చేస్తూ ఉంటాం. ప్రజలకు నచ్చితే హ్యాపీ. ఈ సినిమా దాకా చూసుకుంటే కథ అవన్నీ కూడా అంటే సెట్లో మోస్ట్ మెమొరబుల్ సీన్ ఏది అయ్యింది సార్? నాకు అంటే దయ్యం సినిమా చేయడం ఫస్ట్ టైం. దయ్యం ఇంట్రడక్షన్ చేయాలి. కామెడీ సీన్స్ చాలా ఉన్నాయి. యాక్చువల్గా అయితే నేను ఆ శంకర్ చేస్తున్న సీన్ చూసి నవ్వుతూ కళ్ళెమ్మ నీళ్ళు వస్తాయి నాకు. నాకు చాలా తక్కువ సందర్భాలు అలా జరిగింది. యాక్చువల్గా గుర్తుకు లేదు నాకు. నా కళ్ళ నీళ్ళు వస్తాయి దయ్యం సీన్ తర్వాత. అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి. నరేష్ కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లో జంప్ చేసే సీన్లు, దయ్యం జంప్ చేసే సీన్లు, తర్వాత రాయంప్రసాద్ గారు డెత్ ఒకరిని చంపే సీన్, ఇవన్నీ బాగున్నాయి. కానీ దయ్యం ఇంట్రడక్షన్ ఉంది కదా, ఫస్ట్ టైం నేను దయ్యం సీన్. దయ్యం కొట్టడం అన్నది పెద్ద కష్టపడక్కర్లేదు. దయ్యం కొడితే గోడకి వెళ్ళి గుద్దుకోవడం, కింద పట్టడం, పైకి లేవడం, ఇవన్నీ చేస్తాం. బట్ ఇప్పుడు దయ్యం రివీల్ చేయాలి, దయ్యం రావాలి ఒకసారి. దీనికి ఎక్కువ ఆలోచించాను. సరే తలుపులు బద్దలు కొట్టుకొని వచ్చేసింది దయ్యం, ఓకే బద్దలు కొట్టుకొని వచ్చేస్తుంది, దయ్యం నడుచుకుంటూ వచ్చేస్తుంది, చూపిస్తాం, అటు వేస్తాం, రౌండ్ ట్రయల్ వేస్తాం, ఏదైనా చేస్తాం. బట్ దయ్యం కిక్ రావట్లేదు నాకు. దయ్యం ఇంట్రడక్షన్ అన్న కిక్ రావట్లే. ఆలోచించి షూట్ చేసే టైంకి దయ్యం గాల్లో రావాలి అన్న ఫీలింగ్ వచ్చింది. దయ్యం గాల్లో వచ్చింది అనుకోండి, మనం బాగుంటుంది కదా దయ్యం అని. అది నేను చాలా హ్యాపీగా ఫీల్, అంటే కిక్ వచ్చింది నాకు. సీన్ తీసేటప్పుడు కిక్ వచ్చింది. అది నిజంగా నేను ఆ లైటింగ్, ఆ గాలి, హోరు అన్నీ ఉంటాయి దయ్యం ఇంట్రడక్షన్లో. అవన్నిట్లో నేను మానిటర్లో చూస్తుంటే ఉలికిపాటు వచ్చింది. దయ్యం అలా రాగానే అమ్మో నిజం ఇది అదిరిపోయింది సీన్. సో సెట్లో నేను ఎగ్జైట్ అయిన సీన్ దయ్యం ఇంట్రడక్షన్ సీన్. ఓకే, టీజర్ మొన్న రిలీజ్ చేసినప్పుడే అందరూ కూడా మీరు చాలా నీట్గా దాన్ని కూడా టీజర్ని కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ దాంట్లో కట్ చేసి ఇది పెట్టేసరికి చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది. సో సినిమా మొత్తం అలాగే మీరు ఎంగేజ్ చేస్తారా సార్? ఖచ్చితంగా 100%. ఈ సినిమా బిగినింగ్ దగ్గర నుంచి ఎండ్ దాకా ఆడియన్ ఒక చిన్న ఫీల్, అంటే ఒక మూడ్లోకి వెళ్ళిపోతాడు. అది ఇందాక చెప్పినట్టుగా ఒక చిన్న కంటెంట్ ఆయన కనెక్ట్ చేస్తే, ఆడియన్ కనెక్ట్ చేస్తే ఇంక మనతో పాటు ట్రావెల్ అయిపోతాడు. అలాంటి ఒక కంటెంట్ ఉంటుంది ఇందులో, దాంతోపాటు ట్రావెల్ అయిపోతాడు ఆడియన్.
సో ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్. ఆడియన్స్ ఎవరు సినిమా చూసి డిసప్పాయింట్ అయిపోయి అబ్బో ఏం సినిమాకి వచ్చానరా ఇట్లాంటిది అసలు ఉండదు. సినిమా చూడంగానే హిలేరియస్గా నవ్వటం, హ్యాపీగా ఎంజాయ్ చేసి బయటికి రావటం. ఒకప్పటి సినిమాలు చూసుకుంటే ఇప్పుడు మీరు చేస్తున్న జానర్ ఎంటర్టైన్మెంట్ కామెడీ, అప్పట్లో జంధ్యాల గారు, ఈవీవి గారు వాళ్ళందరి సినిమాలకి ఒక సిగ్నేచర్ లాగా ఇవి జంధ్యాల గారి సినిమాలు అలా ఒక సిగ్నేచర్ ఉండేది. ఇప్పుడు మీరు కూడా అదే ఎంటర్టైన్మెంట్ దాంట్లో మీకు ఆ సిగ్నేచర్ ఏర్పడిందని అనుకుంటున్నారా సార్? అంటే నేను ఎప్పుడు చెప్పాను కదా, నేను దేన్ని నేను టార్గెట్ చేసేయాలని, నేను సినిమా చేయాలి, సినిమా నా సినిమా చూసిన ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వకూడదు, డిస్ట్రిబ్యూటర్ నష్టపోకూడదు, నిర్మాతకి లాభం రావాలి, ఇవే ఉంటాయి. నేను కంటిన్యూస్గా సినిమాలు చేయాలి, ఇదే నా కోరిక. అంతే తప్ప నేను జంధ్యాల గారు అంటే ఆయన మహానుభావుడు, ఆయనతో మనం కంపారిజన్ కూడా చేసుకోలేం. ఈవీవి గారు ఆయన ఒక లెజెండరీ డైరెక్టర్. సో ఎవరితో కంపారిజన్ కాదు నాకు. కాకపోతే నన్ను ఈవి సత్యనారాయణ గారు, కొంతమంది నిర్మాతలు చాలామంది అంటుంటారు నన్ను, నువ్వు జూనియర్. నా ఎన్టీఆర్ గారు ఒకసారి స్టేజ్ పైన అన్నారు, ఈవి గారు స్టేజ్ పైన, ఈయన జూనియర్ రాఘవేంద్రరావు అని. నేను సీతమ్మలక్ష్మి ఆడియో ఫంక్షన్ అనుకుంటా, ఎన్టీఆర్ గారు వచ్చి. అయితే అవన్నీ సంతోషాన్ని ఇస్తాయి. బట్ నేను వెంటనే రాజేంద్రరావు గారిలాగా ఫీల్ అయిపోయి నేను అట్లాంటి మైండ్ సెట్ ఉండదు నాకు అసలు. దాన్ని ఆనందంగా ఫీల్ అవుతాను తప్ప. నాకు మొన్న సెట్లో పనిచేసేటప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు రెండో సినిమా ఇది, ఏమయ్యా ఈవీ గారు రేలంగి నరసింహ గారు కలిపితే నువ్వయ్యా నీ స్టైల్ అలా ఉంటుంది అన్నారు. సో దీస్ ఆర్ ఆల్ కాంప్లిమెంట్స్. మనం హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవ్వాలి తప్ప ఇది నేను అని నేను ఎప్పుడు టార్గెట్ చేయను. అంత ఏం తెలియదు మీరు హ్యాట్రిక్లు చూశారు, కొన్ని సినిమాలు అంతలా రీచ్ అవ్వలేదు, లైక్ యావరేజ్గా ఆడేవి, కొన్నేమో సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఎందుకు సార్ ఆ కన్సిస్టెన్సీ ఎందుకు ఉండట్లేదని అనుకుంటున్నారు? అలా అంటే ప్రతి సినిమాకి ప్రతి డైరెక్టర్ ఒకే కష్టం పడతాడండి. ఈ సినిమాను ఒకలాగా ఆ సినిమాలో ఒకలా తీయడే. కానీ మనం అనుకునే కంటెంటే సినిమా అనేది తీయటం అన్నది అన్ని సినిమాలు ఒకే రకంగా తీస్తాం. అనుకున్న కంటెంట్ ఆ టైంకి ఆ ఆర్టిస్టులు, ఆ బ్యానరు, ఆ ప్రొడ్యూసరు కూడా మన పైన ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు ఒకసారి. ఇప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేసి మనం మెలోడియస్గా సినిమా తీద్దామని ఉంటుంది, కొంతమంది మాస్ కావాలండి, మీరు మాస్ కామెడీ కావాలండి, ఇట్లాగా అవి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం. మన సరౌండింగ్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాం ఒకసారి. మన చుట్టూ బాగా దగ్గరగా కొన్ని సినిమాలు చేసేటప్పుడు కొంతమంది రైటర్స్ దగ్గర అవుతారు, కొంతమంది ప్రొడ్యూసర్సే అందులో పార్ట్నర్స్ దగ్గర అవుతారు. దగ్గర అయినప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా మన మీద ఉంటుంది. సో వాటన్నిటిని తీసుకొని ఒక కంటెంట్ చేస్తాడు. నా స్టైల్ అయితే అది. అన్నీ వింటాను నేను, బట్ నేను ఏం చేయాలనుకుంటున్నానో నాకు ఏది నచ్చుతో చేస్తాను. బట్ అది ఇన్ఫ్లుయెన్స్ అవుతాం తెలియకుండానే, ఒకటి ఉంటుంది అది. దానివల్ల కూడా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి ఒకసారి. లేదు ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది అనుకున్నప్పుడు చేస్తాం, దాన్ని కూడా నమ్మి చేస్తాం. ఆడొచ్చు ఆడకపోవచ్చు, కొన్నిసార్లు ఆడతాయి కూడా. సో వాంటెడ్గా ఇది సూపర్ హిట్ కావాలని తీను, ఇది ఫ్లాప్ కావాలని తీను. బట్ నాకు నేను ఒకసారి ఆలోచించుకున్నప్పుడు ఎందుకు ఫ్లాప్ అయ్యింది, ఎందుకు నేను ఫ్లాప్ ఇచ్చాను, అది బాగా ఆడింది కదా అని నేను అనుకున్నప్పుడు నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, మెలోడియస్ లవ్ స్టోరీస్ ఉంటాయి కొన్ని, దేవదాసు, ప్రేమాభిషేకం, అలాగే నువ్వే కావాలి, మనకు లేటెస్ట్గా చూసుకుంటే మనసంతా నువ్వే, ఇట్లాంటి లవ్ స్టోరీస్ తీయడానికి దానికి ఒక వేరే మనసు ఉంటుంది, అది వేరే మనసు పెట్టాలి. అంటే నేను ఓపెన్గా చెబుతున్నాను కానీ వాస్తవంగా అది ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడు నేను కామెడీ చేస్తాను, లౌడర్ కామెడీ చేస్తాను, కామెడీ సినిమాలో చాలా బాగుంటుందని చాలామంది అన్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది. అంటే మిగిలిన వాళ్ళకి అలా చెప్పరు కదా, కామెడీ మీరు బాగా చేస్తారని, మీ పాటలు బాగుంటాయని, వాళ్ళకి వేరే కాంప్లిమెంట్ ఇస్తారు. సో నా బలం కామెడీ ఎంటర్టైన్మెంట్. దీనికి ఒక మంచి కథ వేసుకున్నానంటే నేను మంచి సినిమా తీయగలను. సో నేను లవ్ అన్నది నాకు అంటే ఆడియన్స్కి నచ్చేలా చెప్పడం. నేను మంచి కథలు తీసాను యాక్చువల్గా. ఇదే నా మొదటి ప్రేమ లేక ఇంట్లో పెద్దల్ని హర్ట్ చేయొద్దు, లవ్ చేయడం తప్పు కాదు, ఇంట్లో పెద్దల్ని హర్ట్ చేయకుండా వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోండి అన్నది ఇదే నా మొదటి ప్రేమ లేక. అది ఆడలేదు. తర్వాత నేను సీతమ్మలక్ష్మి, అప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి అబ్బాయి లేచిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు ఇంట్లో వాళ్ళు. సో లేచిపోవడం తప్పనిపించింది నాకు. సో లేచిపోకండి, లేచిపోయి పెద్దల పరువు తీయకండి అని చెప్పే సినిమా అది. సో దోస్ టూ కంటెంట్స్ ఆర్ వెరీ గుడ్ కంటెంట్స్. బట్ నేను సరిగ్గా చెప్పలేకపోయాను. సో అలాంటి ప్యూర్ లవ్ స్టోరీలు మనం చెప్పలేకపోయాం కంటెంట్ బాగున్నా సరే. అదే లవ్ స్టోరీలే. శివశాస్త్రి కూడా ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు, దానికోసం ఏం జరిగింది. ఈవెన్ ద ఫస్ట్ సినిమా 16 సినిమా కూడా లవ్ స్టోరీ ఉంటుంది అందులో. బట్ దాన్ని నేను చెప్పిన విధానం వేరు.
సో నాకు ఉన్న విద్య ఏంటంటే ఒక ప్రేమ కథని డామినేట్ చేసే ఇంకొక ఐటమ్ ఎంటర్టైన్మెంట్, అది ఉండాలి కంపల్సరీ. అది ఉంటే నేను బాగా చేయగలను సినిమా. అలాగే యాక్షన్ సినిమా కూడా చేశాను, ఫ్లాప్ అవ్వకపోయినా సూపర్ హిట్ అవ్వలేదు. సో యాక్షన్ సినిమాలకు బేసికల్ నేను తర్వాత ఆటాడుకుందనరా చేశాను. ఆటాడుకుందనరా కూడా మా కమర్షియల్ టోన్ సినిమా అది. సో కమర్షియల్ టోన్ సినిమాకు ఒకసారి హీరోస్ అడ్వాంటేజ్ అవుతారు, సో ప్రొడక్షన్ అడ్వాంటేజ్ అవుద్ది, పబ్లిసిటీ అడ్వాంటేజ్ అవుద్ది, టైం అడ్వాంటేజ్ ఉండాలి. సో ఇవన్నిటిని బ్రేక్ చేసి ఆడించేది కామెడీ. ఎవరికి సంబంధం లేదు, ఎవరు ఉన్నా లేకపోయినా కామెడీ ఉంటే కంపల్సరీ చూస్తారు. సో దాన్ని నేను వదలకుండా సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇప్పటి సినిమాల్లో అంటే ప్రెసెంట్ జరుగుతున్న అన్ని సినిమాలు, వస్తున్న సినిమాల్లో అన్నిట్లో కూడా ముందులో ప్రీమియర్ తర్వాత సినిమా రిలీజ్ అవ్వడం అనేది ఒకటి. ఇప్పుడు ఎలా అయిందంటే సెన్సార్ టాక్ గురించి కూడా అందరు మాట్లాడుకుంటున్నారు బయటికి. సో ఈ సినిమా సెన్సార్ టాక్ ఎలా? ఇంకా సెన్సార్ అవ్వలేదు, రేపు మేబీ మంగళవారం అవుద్ది. మొదటి నుంచి ఉందండి ఇది. నేను పనిచేసేటప్పుడు కూడా నన్ను చాలామంది నిర్మాతలు స్క్రిప్ట్ ఎలా ఉంది స్క్రిప్ట్ అని అడిగేవాళ్ళు. అంటే అంతకుముందు కూడా ఉంటుందిగా, బేసికల్ స్క్రిప్టే కదా. స్క్రిప్ట్ని పట్టుకుంటే అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వీడు కొంచెం మ్యాటర్ ఉంది కరెక్ట్గా చెప్తాను అనుకుంటే అన్ని పట్టుకుంటే పని అయిపోద్ది. సినిమా బాగుంది, ఇలా వస్తుంది, అలా వస్తుంది అని చెప్పేస్తారు. అది తెలుసుకోకుండా డిస్ట్రిబ్యూటర్, ఒకప్పుడు నాకు తెలియదు, నాకు చెప్పారు చాలామంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కథ చెప్పేవాళ్ళంట. అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఏంటంటే వాళ్ళకి ఆడియన్స్ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబిటర్కి వాళ్ళు జనంతో సినిమా చూస్తుంటారు వాళ్ళు. సో వాళ్ళ కథలు చెప్పేవాళ్ళు, వాళ్ళ కథ నచ్చితే వాళ్ళు ఫైనాన్స్ చేసేవాళ్ళు, వాళ్ళు ఆ సినిమాని కొనేసేవాళ్ళు. సో ఇలా జరిగేది అక్కడ నుంచి. అంటే అప్పుడే డిస్ట్రిబ్యూటర్లు సినిమాలో భాగస్వామ్యాలు, వాళ్ళు కథలు వింటాం ఇవన్నీ చేసేవాళ్ళు. సో ఇప్పుడు మరి డిస్ట్రిబ్యూటర్లు ఎలా ఉంటారు, ఈ జనరేషన్ తగ్గట్టుగా వాళ్ళు ఫాస్ట్ అప్ అయిపోతారు. అంటే ఇప్పుడు ఎడిటింగ్ రూమ్లు వచ్చాయి, వాళ్ళని అడగటం, రీ రికార్డింగ్ జరుగుతుంటాయి, వాళ్ళని కొన్ని సినిమాలు మాత్రమే బయటికి రావు కొన్ని తప్ప. మ్యాక్సిమం 90% ఆఫ్ మూవీస్ షూటింగ్ జరుగుతున్న దగ్గర నుంచి ఫస్ట్ కాపీ వచ్చేసరికి ఆడియన్స్ మార్కెట్కి తెలిసిపోద్ది. అది బాగుస్తుందంట, అది బాగుస్తుందంట, నాకే ఫోన్ చేస్తుంటారు సినిమా బాగుస్తుందంట కదా అని. నా సినిమా నాకే చెబుతుంటారు అనమాట. అంటే ఎవరో చెప్పిన మాటలు మళ్ళీ మనకు బౌన్స్ అవుతుంటాయి. బేసిక్గా లవ్ స్టోరీస్ అంటే జనరల్గా మాట్లాడుకుంటే లవ్ స్టోరీస్ కాస్త రాయడం, రైటింగ్ వరకు చూసుకుంటే పర్వాలేదు. కొంచెం అది కామెడీ రాయాలంటే దానికి రాసే వాళ్ళకు కూడా టైమింగ్ చాలా అవసరం, వాళ్ళలో ఉంటే కానీ అది రావడం కష్టం. ఈవెన్ డైరెక్షన్ చేయాలన్నా సరే కామెడీ టైమింగ్ ఇంపార్టెంట్ కదా సార్. సో అలా ఇప్పుడు మీరు ఎంచుకునే కథలు అవన్నీ మీ బలం, మీరు చెప్పినట్టు కామెడీ ఎక్కువగా టైమింగ్ దాంట్లో ఉంది కాబట్టి మీరు హీరోస్ని కూడా ఇకపై నుండి కూడా అలాగే సెలెక్ట్ చేసుకుంటారా సార్? అంటే మన ఇప్పుడు సినిమాలు అన్నీ చూస్తుంటాం. సో ఆ సినిమాలో ఆర్టిస్టులు కామెడీ బాగా చేసినా, మనకి మ్యాచ్ అయిపోతారు అనిపించిన వెంటనే కనెక్ట్ అయిపోతుంటాం. సో నాకు నరేష్ అలా కనెక్ట్ అయిన హీరోనే. నేను అల్లరి సినిమా చూసి ఇతను నాకు బాగా మ్యాచ్ అవుతాడు, ఇతను సినిమా చేయాలని నేను అప్పుడు అనుకున్నాను. అలాగా ఇప్పుడు సినిమాలో కూడా నాకు కామెడీ, ఇప్పుడు శకలక శంకర్ కామెడీ చాలా బాగా నచ్చింది నాకు. సో తను కంటిన్యూ అవుతాడు నాకు. అలాగే చాలామంది శంకర్ కానీ, చంద్ర కానీ, చమ్మక్ చంద్ర కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, బ్రహ్మానందం గారు, ఎల్బీ శ్రీరామ్ గారు, ఎంఎస్ ఆల్మోస్ట్ అందరితో పనిచేశాను. సో ఇప్పుడు వస్తున్న జనరేషన్లో కూడా, యంగ్ జనరేషన్లో కూడా చాలా మంచి కమెడియన్స్ వచ్చారు. ఇప్పుడు ఇంకా కొత్త సినిమాల్లో, పెళ్లి చూపులు ఇట్లాంటి సినిమాల్లో మళ్ళీ వేరే కుర్రాళ్ళు కూడా బాగా చేస్తున్నారని తెలుసు. సో కామెడీ చేసే ఎవరైనా సరే మన సినిమా చూసినప్పుడు కనెక్ట్ అయిపోతారు. అలాగే బేసిక్ స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా రైటర్స్ చాలా ఇంపార్టెంట్ కామెడీకి. నన్ను ట్యూన్ అయ్యే వాళ్ళే నాకు కావాల్సింది ఇవ్వగలరు. సో అలాగా నాకు మరుదురాజు గారు రాసేవారు మొదటి నుంచి. ఆ తర్వాత శ్రీధర్ సిపాన్ రాశాడు, డైమండ్ రత్నబాబు, వీళ్ళందరూ నాకు బాగా సింక్ అయిన రైటర్స్. కామెడీ అంటే నాకేం కావాలో టైమింగ్ తెలిసిన రైటర్స్. ఇప్పుడు ఈ ఇంట్లో దయ్యం నాకేంటి భయం సినిమా జనం చూడాలి అంటే ఎందుకు చూడాలి? నవ్వడానికి చూడాలి, హాయిగా నవ్వుకోవడానికి ఇంట్లో దయ్యం నాకేం భయం చూడాలి. సో 100% వన్ రీజన్ అంతే. ఓకే, సింగిల్ వర్డ్ ఆన్సర్. అలాగే మీరు అనుకున్నట్టే, మీరు చెప్పినట్టే మీరు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారో మాకు కూడా అంతే కాన్ఫిడెన్స్ ఉంది. మీ దగ్గర నుండి ఒక చాలా మంచి సినిమా మళ్ళీ వస్తుంది. అండ్ ఈ నవంబర్ 11న రిలీజ్ కాబోతోంది. సో అందరూ తప్పకుండా ఈ సినిమా చూడాలి అండ్ సక్సెస్ చేయాలి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఇంట్లో దయ్యం నాకేంటి భయం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇంట్లో దయ్యం నాకేం భయం సినిమా 100% ఎంటర్టైనర్. చూడండి, డోంట్ మిస్. అంటే నవ్వులు మిస్ అవ్వడం అంటే మనం ఆరోగ్యాన్ని, మన హెల్త్ని మిస్ అవ్వడం అనమాట. సో మీ హెల్త్ని మీరు మిస్ అవ్వద్దు, హాయిగా చూడండి,
హాయిగా నవ్వుకోండి. సినిమా మీరు పెట్టే 100 రూపాయలు మీకు 100% వర్కౌట్ అవుతుంది. పైసా వసూల్ మూవీ, ఇంట్లో దయ్యం నాకేం భయం. హాయ్, దిస్ ఈజ్ నాగేశ్వర్ రెడ్డి, ఫిల్మ్ డైరెక్టర్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ మీడియా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా.